తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ హామీల్ని అమలు చేస్తామని, అందుకు 100 రోజుల గడువు మాత్రమే తీసుకుంటామని చెప్పడం తెలిసిందే. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చి రాగానే 2 హామీల్ని అమల్లోకి తీసుకువచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో 2 హామీల అమలుకు తెర తీయటం కూడా తెలిసిందే. గ్యాస్ బండ 500 రూపాయలకు అందజేస్తామన్న దానిపై ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ లెక్కలన్నీ గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం మీదనే ఉన్నాయి. 200 యూనిట్ల లోపు 200 యూనిట్ల వరకు నెలలో ఖర్చు చేస్తే బిల్లు 0. మరి 201 యూనిట్లు అయితే లెక్కేంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి క్లారిటీ ఇస్తున్న అధికారులు 200 యూనిట్ల వరకు ఉచితమే అయినా 30 రోజుల మొత్తం వాడకం 201 యూనిట్లుగా నమోదైతే పథకానికి భిన్నంగా 1 యూనిట్ వాడినా మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. 200 యూనిట్లు దాటితే టారిఫ్ మారిపోయి బిల్లు తడిచి మోపిడవుతుందని చెబుతున్నారు. గృహజ్యోతి పథకాన్ని తెల్ల రేషన్ కార్డ్ లేదంటే ఆహార భద్రతా కార్డులున్న వారంతా మార్చి 2వ తేదీన జారీ చేసే బిల్లు ద్వారా లబ్ధి పొందే వీలుంది. గడిచిన నెల రోజుల్లో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు తీసి చేతికి ఇస్తారు. ఇంతకు అదనంగా ఖర్చు చేసిన 1 యూనిట్కు ఎంత బిల్లు పడుతుంది? దానికి లెక్కలు ఎలా వేస్తారు అన్న సందేహం పలువురికి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక షాపు 400 యూనిట్లు వాడితే మొదటి 250 యూనిట్లకు ఉచిత పథకంలో భాగంగా తీసేస్తారు. ఖర్చు చేసిన 400 యూనిట్లలో ఉచితంగా ఇచ్చే 250 యూనిట్లను తీసేసి మిగిలిన 150 యూనిట్లకు బిల్లు వేస్తారు. ఈ లెక్కన గృహజ్యోతి వినియోగదారుల సంగతేంటి అన్న సందేహం కూడా రావచ్చు. ఈ పథకంలోని లబ్ధిదారులకు 200 యూనిట్లకు 1 యూనిట్ అదనంగా వాడినా మొత్తం 201 యూనిట్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సెల్లులకు వర్తించేలా గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం కింద మాత్రం ఆ తీరులో లెక్కలు వేయరని చెబుతున్నారు. 200 యూనిట్ల లోపు యూనిట్కు 4.80గా ఉండే టారిఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. సో 200 యూనిట్ల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏం కట్టాల్సిన అవసరం లేని స్థితి నుంచి భారీగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.